నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ చివరి అంకానికి చేరడంతో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. ఇటీవలే నలుగురు సీనియర్ నేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఆ తర్వాత వారు తమ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో 6 మాజీ మావోయిస్ట్ నేతలు భేటీ అయ్యారు. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రితో దేవ్జీ, మల్ల రాజిరెడ్డి, సుజాతక్క, దామోదర్, చంద్రన్న, నూనె నరసింహారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కీలక చర్చలు జరిగినట్టు తెలిసింది. ప్రధానంగా పొలిటికల్ ఎజెండాపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఎందుకంటే సచివాలయంలోకి వెళ్తున్నప్పుడు సీఎంతో ఏం చర్చిస్తారని మీడియా ప్రతినిధులు అడగగా పొలిటికల్ ఎజెండా అని దేవ్జీ చెప్పారు. మరోవైపు మావోయిస్టు పార్టీ పరిస్థితి, లొంగిపోయిన వారికి ప్రభుత్వ సాయం, ప్రజా సమస్యలపై మాట్లాడినట్టు సమాచారం. గతేడాది అక్టోబర్లో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ తన ఆరోగ్యం, ఆర్థిక సమస్యలపై ఇటీవల ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇలా లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుండి అందుతున్న సాయం, అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసిన వారి జీవన పరిస్థితులు, తమ కోసం ఓ సంక్షేమ పథకం తీసుకురావాలని మాజీ మావోయిస్టులు సీఎంను కోరినట్టు సమాచారం. అడవుల్లో ఉన్నప్పుడు మావోయిస్టుల దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలు ఏమిటనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మాజీ మావోయిస్టు అగ్రనేతలు సీఎంతో భేటీ అనంతరం లొంగిపోయిన మావోయిస్టుల సంక్షేమం కోసం ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఆపరేషన్ కగార్ సమయంలో కాంగ్రెస్ పార్టీ మావోయిస్టులపై మెరుపు దాడులను ఖండించింది. సీఎం రేవంత్ రెడ్డి సైతం మావోయిస్టులు శాంతియుతంగా లొంగిపోవాలని కోరారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసుల ఎదుట పలువురు నక్సలైట్లు లొంగిపోయారు. గతంలో సచివాలయంలోకి మాజీ మావోయిస్టులకు ఎంట్రీ ఉండేది కాదు. ఆ సమయంలో అటువైపు మాజీ మావోయిస్టులు సానుభూతి పరులు వస్తే రెక్కి నిర్వహిస్తున్నారనే నెపంతో అరెస్ట్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ తాజాగా ఎంట్రీ లేని మాజీ మావోయిస్టు నేతలకు సచివాలయంలోకి సాదర స్వాగతం పలకడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం మార్చి 31 లోపు ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టు పార్టీ ఉనికి లేకుండా చేయాలని లక్ష్యంగా ముందడుగేస్తుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, అంటే ఎక్కడైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలపైన దృష్టి పెట్టింది. ఇటు కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు అందరికీ కూడా దీనిపై ఫోకస్ పెట్టాలని కూడా టార్గెట్లు కూడా పెట్టింది. సమయం చాలా దగ్గరకు వస్తుంది. ఇదే సందర్భంలో మావోయిస్టు రహిత దేశంగా ఉండే లక్ష్యంగా మేము కగార్ను తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తుంది. మార్చి 31 తర్వాత ఇక మావోయిస్టు పార్టీ కానీ అలాగే మావోయిస్టులు ఇక లేరు అనే ఒక సంకేతాన్ని ఇవ్వడానికి తీవ్రంగా శ్రమిస్తుంది. ఇదే సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం లొంగుబాటు విషయంలో మాత్రం చాలా కీలకంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మేమైతే మాత్రం ఇటు ఎన్కౌంటర్లను ప్రోత్సహించదలుచుకోలేదు. దాంతో పాటు లొంగిపోండి, జనజీవన స్రవంతిలో కలవండి, మీకు సంక్షేమ పథకాలు అందిస్తాము, మీకు భద్రత కల్పిస్తాము, ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి, మీకు ఆర్థిక తోడ్పాటు కూడా కల్పిస్తాము, మాకు సమాచారం ఇస్తే చక్కగా మిమ్మల్ని లొంగుబాటుకు గురి చేసి అలాగే దాంతోపాటు మీకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం పదే చెప్తుంది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కూడా పోలీస్ శాఖ కూడా దాదాపు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని క్షేమంగా సరెండర్ అయ్యే విధంగా అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. ఈ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో లొంగిపోయిన 4, ఆ తర్వాత మరో 2 అంటే 6 మాజీ కీలక నేతల్ని కూడా సెక్రటరియట్లోకి ఆహ్వానించడం, నేరుగా భేటీ నిర్వహించడం కూడా సర్వత్రా చర్చ జరిగింది. నాకు తెలిసి దేశంలో ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి అనుకుంటా ఎవరు అంటే ఒక మాజీ మావోయిస్టులు అంటే లొంగిపోయిన తర్వాత మాజీ మావోయిస్టులను ఆ లొంగుబాటు సమయంలో సీఎంలు అయితే మాత్రం అక్కడ ఉన్నారు తప్ప ప్రత్యేకంగా ఎవరిని కూడా ఇలా భేటీ అయిన సందర్భాలు అయితే మాత్రం చాలా అరుదు. మేబీ ఇది రేవంత్ రెడ్డికే ఒక రికార్డు ఉందనుకుంటా. అయితే ఏమేమి జరిగింది చర్చ అనేది కూడా ఒక పాయింట్ అయితే ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా దేవ్జీ చేసిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారిపోయాయి. ఎందుకంటే ఈ సమావేశానికి వెళ్తుంటే అక్కడ మీడియా ప్రతినిధులు ఏ ఎజెండా మీద మీరు చర్చించబోతున్నారు, ఏ అంశం మీద మీరు మాట్లాడబోతున్నారు అనే దానికైతే మాత్రం పొలిటికల్ ఎజెండా మీద అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇక ఈ సమావేశానికి కాస్త ప్రాధాన్యత కూడా సంతరించుకుంది.
అంటే పొలిటికల్ ఎజెండా అంటే ఏంటి? పొలిటికల్ ఎజెండా అంటే ఎలా ఉండబోతుంది? ఏమైనా కాంగ్రెస్ పార్టీకి మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో రాజకీయ అంశాలు ఏం మాట్లాడే అవకాశం ఉంటుంది? రాజకీయ రంగ ప్రవేశం మరి ఎలా ఉంటుంది? అధికార పార్టీకి అనుకూలంగా ఉండబోతుందా, లేకపోతే కాంగ్రెస్లో చేరబోతున్నారా, ప్రత్యేకమైన ఒక వేదిక పెట్టబోతున్నారా అనే చాలా ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా చాలా చర్చించినట్టు తెలుస్తుంది. ఒకవేళ 2-3 అంశాలు రావచ్చు. ఎందుకంటే మేము మావోయిస్టు పార్టీకి అనుకూలంగా ఉన్నాము, మీకు సంక్షేమానికి కూడా కట్టుబడి ఉన్నాము, మీ విధానాలనే తప్పకుండా మేము అమలు చేస్తాము. ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి. వాస్తవంగా మీరు ఫీల్డ్లో ఉన్నప్పుడు, అడవిలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రజా సమస్యలు మీ దృష్టికి వచ్చాయో చెప్పండి, తప్పకుండా మేము వాటిని పరిగణలోకి తీసుకుంటాము. అలాగే మీరు స్వేచ్ఛగా మీ రాజకీయ వేదిక ద్వారా కూడా వెళ్ళవచ్చు, తప్పకుండా మాకు మద్దతు ఉంటుంది, మా మద్దతు మీకు ఉంటుంది. అలాగే మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మాకు కూడా మీరు సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు కూడా చెప్పినట్టయితే వార్తలు వస్తున్నాయి. ఎంత మాత్రం వాస్తవం అది తెలియాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇక సంక్షేమం, చాలామంది అయితే మాత్రం తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన నేతలు ఉన్నారు, చాలామంది కూడా ఉన్నారు, వాళ్ళు లొంగిపోయారు, కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నారు, అయితే ఆర్థికంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకంటూ ఒక సంక్షేమ పథకము అమలు చేస్తే బాగుంటుందని కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టయితే తెలుస్తోంది. ఎందుకంటే ఇటు సంక్షేమ పథకాలు, ప్రత్యేకమైన పథకం అమలు చేస్తే మాత్రం ఆర్థికంగా కాస్త తోడ్పాటుగా ఉంటుంది. కొన్ని ఏళ్ల పాటు ఆ అడవిలో ఉన్న తర్వాత ఆరోగ్యం క్షీణించి విలువైన యవ్వనాన్ని కూడా మొత్తం కూడా అడవికి అంకితం చేసి పార్టీ కోసం సేవలు చేసిన వారికైతే మాత్రం ఇప్పుడు లొంగిపోయిన తర్వాత శరీరం సహకరించే అవకాశం ఉండదు. సరైన టైంకు సరైన విధంగా ఆహారం కూడా దొరకపోవడం వల్ల కూడా చాలా అనారోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇదే సందర్భంలో మాత్రం ప్రభుత్వం ఎవరైతే లొంగిపోయిన వారు ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఒక ప్రత్యేకమైన స్కీము ఇస్తే బాగుంటుందని కూడా ఇటు మాజీ మావోయిస్టులు చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం ఒక ప్రకటన చేసే అవకాశం ఉందన్నట్టు కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇలా ఏం జరగబోతుంది, అలాగే ఎలాంటి ప్రభుత్వ అంశాలు చర్చకు వచ్చాయి, ఎలాంటి ప్రజా సమస్యలు మీ దృష్టికి వచ్చాయి, మీ సమస్యలు ఏంటి, అలాగే మీరు దృష్టిలోకి వచ్చిన సమస్యలు ఏంటి నాకు చెప్పండి అంటూ కూడా సీఎం అడిగినట్టు తెలిసింది. అందులో కొన్ని అంశాల వారీగా కూడా మాట్లాడినట్టు తెలిసింది. చూడాలి మరి ఏ అంశాలు మాట్లాడిరో, ఏం జరిగిందో. ఈ సమావేశానికి సంబంధించిన అంశాలు అయితే మాత్రం త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణకు సంబంధించిన కీలక మావోయిస్టు పార్టీ సంబంధించిన మాజీ నేతలైతే మాత్రం తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో భేటీ అవ్వడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ మరి ఎటువైపు దారి తీస్తుందో తెలియాల్సిన అవసరం కూడా ఉంది. మావోయిస్టు పార్టీ ఇక ఉనికి లేని పరిస్థితుల్లో మరి మాజీ మావోలు ఎటువైపు వాళ్ళ దారిని వెతుక్కుంటారు, మరి ఎలాంటి ప్రజా పోరాటాల పందా వెతుక్కుంటారా, లేకపోతే ఆరోగ్య పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని విశ్రాంతి తీసుకుంటున్నారా, లేకపోతే ఇలాంటి ప్రశ్నలు కూడా చాలా ఉన్నాయి. చూడాలి మరి లొంగిపోయిన వారు భవిష్యత్తు కార్యాచరణ అయితే మాత్రం భవిష్యత్తులో అయితే మాత్రం ప్రకటించే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా త్వరలో మా యొక్క భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ప్రతి ఒక్కరు అంటున్నారు. చూడాలి వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది, మరి వాస్తవ పరిస్థితులు తగ్గట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజాపంతాలో పోరాటాలు సాధ్యమా లేదా, అవి నిలబడతాయా లేదా అన్న ప్రశ్నలకు చాలా వాటికైతే మాత్రం సమాధానం రావాలంటే మాజీ మావోయిస్ట్ అగ్రనేతలు తీసుకునే నిర్ణయము అది అమలు చేసే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.